నమస్తే. నేను ప్రశాంత్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టడం జరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో ఆల్రెడీ 7 అరెస్ట్ అయితే అయ్యారు. కానీ ఇది ఒక స్కామే కాదు, ఇది అసలు ఒక స్కామే కాదని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. నా దగ్గర అసలు మనీయే లేవు, మా దగ్గర ఇంకా కావాలంటే మీరే మనీ ఇవ్వండి, నేను తీసుకుంటాను, ఇలా మాట్లాడడం జరిగింది. మరి ఎలాంటి ఆధారాలు లేనప్పటికీ మరి ఎలా అరెస్ట్ చేశారు వీళ్ళని అనే విషయాలు అయితే తెలుసుకుందాం. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ డివిఎస్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి అసలు మా తప్పే లేదు, మేము తప్పే చేయలేదు, ఇది ఒక స్కామే కాదు అని చెప్పేసి తను మాట్లాడడం జరుగుతుంది. అసలు ఇది ఎంతవరకు నిజం? మరి తప్పు లేనప్పుడు 7 ఎలా అరెస్ట్ చేశారు? సో ఆధారాలు ఉంటేనే కదా అరెస్ట్ చేసింది. సో దీని గురించి మీరేమంటారు? బంగారంపై మాట్లాడా? ప్రెస్ మీట్లో బంగారం గురించి అసలు ఏమైనా చెప్పాడా? లేదు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడుల గురించి చెప్పాడా? హాస్పిటల్స్లో పెట్టుబడుల గురించి చెప్పాడా? బెంగళూరు రియల్ ఎస్టేట్ ఎంత పెట్టారు, లేకపోతే హైదరాబాద్ రియల్ ఎస్టేట్ ఎంత పెట్టారు, ఇవన్నీ ఆధారాలు ఇవాళ సీటు దగ్గర ఉన్నాయి. వాటి గురించి ఆయన అసలు నోరు తెరవకుండా అది అసలు స్కామే కాదంటాడు. అంటే తిమ్మిని బిమ్మిని చేయాలన్న జగన్ ఆ తాపత్రయం చూస్తే అతనిలో భయం కనపడింది. ఫస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి ప్రెస్ మీట్ ఇంత సుదీర్ఘ సమయం తీసుకున్నాడు. ఎన్ని గంటలు పెట్టాడు ప్రెస్ మీట్? దగ్గర 2.5 గంటలు. అంటే 11ంటికి బిగిన్ అయింది, 1:30కు కూడా లేవాల. అంటే అంతసేపు ఆయన సుదీర్ఘ ప్రెస్ మీట్లోనే జగన్ భయం కనపడుతుంది. 7 అరెస్ట్ అయ్యారని మీరే చెప్పారు. అంటే ఇక తన అరెస్ట్ తప్పదు, తను జైలుకి వెళ్ళడం తప్పదనేటటువంటి ఒక ఫ్రస్ట్రేషన్, భయమా? ఈరోజు అతను మాట్లాడుతూ ఏమంటాడు? మేనిఫెస్టెడ్ ఎవిడెన్సెస్ అంటున్నాడు. అంటే సృష్టించిన ఆధారాలు అంటున్నాడు. ఏది సృష్టించిన ఆధారం? బంగారమా? ఇప్పుడు తిలక్ నగర్ ఇండస్ట్రీస్ అనే ఒక కంపెనీ నుంచి ఆ మ్యాన్షన్ హౌస్ ఏదో తయారు చేస్తారనుకుంటాను వాళ్ళు, ఖజురాహో బీరో. మరి ఆ ఒక్క కంపెనీ నుంచే నువ్వు 195 కోట్లు బంగారం రూపంలో వాళ్ళు ముడుపులు నీకు ఇచ్చారని. అంటే దగ్గర నువ్వు 18 కంపెనీలు, ఒక్కొక్కటి 200 కోట్లు అంటే నీకు ఎట్లా చూసుకున్నా కానీ నీకు అక్కడే 4,000 కోట్ల బంగారం. ఇప్పుడు బంగారం రసీదులు దొరికాయి. ఇప్పుడు బంగారం వీళ్ళకి అమ్మినటువంటి కంపెనీలు ఒక 4 కంపెనీల పేర్లు నిందితుల జాబితాలో ఉన్నాయి. ఏది ఇందులో మేనిఫెస్టెడ్ ఎవిడెన్స్? ఇప్పుడు ఇందులో సృష్టించబడిన ఆధారం ఏది? ఒక్క బెంగళూరు రియల్ ఎస్టేట్లో మరి బాలాజీ గోవిందప్ప 1000 కోట్లు అక్కడ పెట్టాడని పెట్టుబడి. హైదరాబాద్ రియల్ ఎస్టేట్లో కసిరెడ్డి రాజు మరి 2,000 కోట్లు పెట్టుబడి పెట్టాడని. వాళ్ళ దగ్గర స్పష్టమైన ఆధారాలతో వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేస్తూ మరి అందరినీ అరెస్ట్ చేస్తుంటే అసలు ఇది స్కామే కాదంటే నువ్వు అసలు అమ్మింది మద్యమే కాదా? నువ్వు అమ్మింది మద్యమా కాదా? అంటే నువ్వు విషం అమ్మావు. ఇప్పుడు తను మాట్లాడుతూ నేను గవర్నమెంట్ తరఫున మద్యం అమ్మించాను, గవర్నమెంట్ తరఫున మద్యం అమ్మిస్తే ఇంకా స్కామ్ కాక అవకాశం ఎక్కడ అంటాడు. వేర్ ఇస్ ద స్కోప్ ఫర్ స్కామ్ అంటాడు. కాసేపు తెలుగులో మాట్లాడతాడు, కాసేపు ఇంగ్లీష్లో మాట్లాడతాడు. అతని ఫ్రస్ట్రేషన్ ఏ పీక్కి వెళ్ళిందో అక్కడే అర్థమవుతుంది. ఇప్పుడు అక్కడ స్కామ్లో స్కోప్ లేకపోతే సుప్రీంకోర్టు ఎందుకని బెయిల్ ఇవ్వాలి వీళ్ళకి? వీళ్ళు మొత్తం బెయిల్ కోసం వెళ్ళారు. ధనంజయ రెడ్డి, కృష్ణమోహన్ రెడ్డి, లేకపోతే బాలాజీ గోవిందప్ప. నీకు హైకోర్టు దగ్గర నుంచి ముందస్తు బెయిల్ తిరస్కరణ, బెయిల్ తిరస్కరణ, మళ్ళా సుప్రీంకోర్టు తిరస్కరణ, కింద కోర్టు నుంచి నీకు అత్యున్నత న్యాయస్థానం దాకా వీళ్ళ బెయిల్స్ తిరస్కరించటమే కాదు, వెళ్ళి వాళ్ళకి సహకరించండి, అరెస్ట్ చేయండి లేకపోతే అని కోర్టులు ఆజ్ఞాపించాయంటే ప్రాథమిక ఆధారాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళ సుప్రీంకోర్టు ఈ కేసుని మరి నిశితంగా గమనిస్తాను. ఆధారాలు లేవని ఆయన ఎలా చెప్తాడు? ఇప్పుడు మనం అడిగింది అదే క్వశ్చన్. అతను గోల్డ్ గురించి నోరు తెరవకపోతేనే నీకు అర్థమైపోలా అవును ఏది ఎంత ఆధారాలు ఉన్నాయో. తను ఏమంటాడు? ఎప్పుడో 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో లిక్కర్ గురించి మాట్లాడతాడు. ఆ తర్వాత నువ్వు ముఖ్యమంత్రి అయ్యావు 5 ఏళ్ళు. ఏం చేసావు 5 ఏళ్లలో? వాళ్ళని నువ్వు ఎందుకని అరెస్టులు చేయలేదు?
ఇప్పుడు వీళ్ళు సంవత్సరంలో ఎంతమందిని అరెస్ట్ చేశారు? ఒక్క లిక్కర్ దాంట్లో 7 అన్నావు కదా, మరి నువ్వు 5 ఏళ్లలో వాళ్ళ లిక్కర్ దాంట్లో ఒక్కళ్ళని అరెస్ట్ చేయలేదే? ఇలా మాట్లాడుతూ కావాలనే కేసులు పెడుతూ మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు, ఒక విధంగా కక్షపూరితంగానే మమ్మల్ని అరెస్టు చేస్తున్నారు అంటూ మళ్ళీ మా దగ్గర అసలు మనీ లేవు, మా దగ్గర స్కామ్ చేస్తే ఎంతో మనీ ఉండాలి కదా, సో మనీదే లేవు, చంద్రబాబు అంటేనే మనీ అంటేనే చంద్రబాబు గారు, సో తన దగ్గర నుంచే మేము మనీ తీసుకోవాలి, మనీ ఇవ్వండి మాకే, మేమే పార్టీని మంచిగా రన్ చేసుకుంటాము అని ఇలా ఎందుకు చెప్తున్నారు? అయితే జగన్మోహన్ రెడ్డి దగ్గర మనీ లేదంటే జనం నమ్ముతారు అనుకుంటున్నారు. పక్కున నవ్వుతున్నారు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర మనీ లేదు అంటే ఇప్పుడు ఎవరు నమ్ముతారు? అదే అందరూ అంటోంది. ఇవాళ తను ఒకటి జనం నమ్మినా నమ్మకపోయినా జగన్ మనస్తత్వం ఏంటి ఆయన చెప్పాల్సింది చెప్తాడు. నీ కర్మ, నమ్మితే నీ కర్మ, నమ్మకపోతే నీ కర్మ అన్నట్టుగా దట్ ఈజ్ జగన్మోహన్ రెడ్డి అన్నమాట. తను నిన్న మాట్లాడుతూ మనం చూసాం ఏంటి, అసలు డిస్టిలరీలన్నీ చంద్రబాబే ఇచ్చాడు, నేను ఒకదానికి డిస్టిలరీకి పర్మిషన్ ఇవ్వలేదంటాడు. ఇప్పుడు 20 డిస్టిలరీల్లో 14 డిస్టిలరీలకు చంద్రబాబే పర్మిషన్ ఇచ్చాడు, ఆయనే ఎంపానల్మెంట్ కూడా చేసింది ఆయనే, నాకేంటి సంబంధం అంటాడు. అదాన్ డిస్టిలరీ ఎవరిది? అదాన్ డిస్టిలరీ చంద్రబాబు హయాంలో ఉందా? లీలా డిస్టిలరీ ఎక్కడిది? ఆ B9 అనేది ఎక్కడిది? అంటే లేని డిస్టిలరీలని నువ్వు పేపర్ మీద చూపించి ఉన్న డిస్టిలరీలని కబ్జా చేసి నువ్వు అక్కడ ఈ నాసిరకం మద్యం తయారు చేసి ప్రజల ఆరోగ్యాన్ని చెడగొట్టావే. అదేమంటే తన హయాంలోనే ప్రజలు ఆరోగ్యంగా ఉన్నారని చెప్తాడు. 30,000 మంది చనిపోయారు ఈ మద్యం దాగి. అంటే 54% మంది లివర్ దెబ్బతింది, 52% మంది కిడ్నీస్ దెబ్బతిన్నాయి అని చెప్పి ఆరోగ్యశ్రీ, ఆయుష్మాన్ భవ ఒక 3 సభ్యుల ప్యానల్ రిపోర్ట్ ఇచ్చింది. అంటే ఇవాళ జగన్మోహన్ రెడ్డి ఇంకా మళ్ళా రకరకాలుగా మాట్లాడుతూ ఏమంటాడు, ధనుంజయ రెడ్డి చాలా నిజాయితీపరుడు అంటాడు, కృష్ణమోహన్ రెడ్డి అసలు మామూలు నిజాయితీపరుడు కాదంటాడు. నిజాయితీపరులు అయితే వాళ్ళ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? పిఎస్ఆర్ ఆంజనేయులు ఒక పెద్ద నిజాయితీపరుడు అంటాడు. కాదంబరి జత్వానీ కేసులో, కిడ్నాప్ కేసులో అరెస్ట్ అయ్యి జైల్లో ఉన్నటువంటి పిఎస్ఆర్ ఆంజనేయులు అసలు ఆఫీసర్లందరిపైన కక్ష సాధిస్తున్నారు. అంటే ఇవాళ నిన్ను నమ్ముకుని నీ కోసం వాళ్ళు బలయ్యారు. నువ్వేదో 30 ఏళ్ళు నువ్వే ముఖ్యమంత్రిగా ఉంటావు, నువ్వేదో ఊడబడుస్తావు, వాళ్ళని ఏదో పెద్ద పెద్ద పోస్టుల్లో పదోన్నతులు ఇస్తావు అని చెప్పి నువ్వు చెప్పిన అడ్డమైన ప్రతి పని చేశారు. దాని ఫలితం ఇవాళ అనుభవిస్తున్నారు. అంటే ఐఏఎస్లు, ఐపీఎస్లు జైళ్ళకి వెళ్ళడం అనేది జగన్మోహన్ రెడ్డి అప్పుడు తండ్రి హయాంలో ఐఏఎస్లను జైలుకు పంపాడు, ఇప్పుడు తన హయాంలో ఐఏఎస్లు, ఐపీఎస్లను జైలుకు పంపాడు. అంటే ఇతనికి ఉన్నటువంటి ఆ ధనకాంక్ష ఏది, ఆ ధనోన్మాదం, ఆ డబ్బు ఆశతో ఎంతమంది జీవితాలను ఇలా నాశనం చేశాడు. నా దగ్గర డబ్బు లేదంటే ఎవరు నమ్ముతారు? ఇప్పుడు అతను మాట్లాడుతూ రకరకాలుగా విన్యాసాలు, రకరకాలుగా మరి హావభావాలు, అంటే ప్రజల్ని నమ్మించే ప్రయత్నం, మళ్ళా మసిబూసి మారేడుకాయ చేయాలన్న అతని తాపత్రయం. చంద్రబాబు ఇవాళ నీపై కక్ష సాధించుకునేది ఏముంది? నీపై కక్ష సాధించాలంటే వీళ్ళందరిని అరెస్ట్ చేయాల్సిన పనే ఉంది, ముందే నిన్ను అరెస్ట్ చేసేయచ్చుగా. అవును, ఇప్పుడు నువ్వు అరెస్ట్ చేసావు అట్లా చంద్రబాబుని, 53 రోజులు ఆయన జైల్లో పెట్టావు, కానీ అతను నీ అరెస్ట్ పట్ల తొందరపడతలేదు. నిన్ను పూర్తిగా పట్టుకున్న తర్వాత కానీ ఆధారాలతో సహా నీ చుట్టూ ఉచ్చు బిగించి కానీ అతను అరెస్ట్ చేయడానికి అతను సిద్ధంగా లేడు. ఇప్పుడు ఆర్థిక సంక్షోభంలో ఈ రాష్ట్రం ఇరుక్కుపోయిందంటాడు, అప్పుల గురించి మాట్లాడతాడు. నువ్వు చేసిన అప్పులు ఇవాళ వీళ్ళు తీరుస్తున్నారు. ఇప్పుడు 2 లక్షల కోట్లు కాంట్రాక్టర్లకు అతను పెండింగ్ పెట్టాడు, వీళ్ళు అప్పులు తీరుస్తున్నారు. చంద్రబాబుని అరెస్ట్ చేసిన అధికారి అతనికి కూడా ఇతను జీతం ఇవ్వాల, అదనపు జీతాల కింద ఇవ్వాల్సినటువంటి ఆ కొల్లి రఘువీరారెడ్డికి ఆ డబ్బు కూడా మొన్న చంద్రబాబు రిలీజ్ చేశాడు. అంటే తన అరెస్టుకి దోహదపడ్డ ఆఫీసర్కి ఇవ్వాల్సిన డబ్బు కూడా పెండింగ్ జగన్ పెడితే చంద్రబాబు రిలీజ్ చేశాడు. కేంద్రం యొక్క 94 పథకాలకి 9,000 కోట్లు ఇవ్వకుండా ఎగ్గొడితే వాళ్ళు క్లియర్ చేశారు. అదేమంటే కాగ్ చెప్పింది అంటాడు. కాగ్ ఏం చెప్పింది? ఆర్థిక విస్ఫోటనంలో ఆంధ్రప్రదేశ్ అని జగన్మోహన్ రెడ్డి పరిపాలనని కాగ్ దుమ్మెత్తి పోసింది. ఒక రకంగా అతను ఇవాళ భయపడి పెట్టిన ప్రెస్ మీట్గా దీన్ని చూడాలి. జైలు భయం
ఇవాళ జగన్ని తరుముకొస్తోంది. థ్యాంక్ యూ సార్. నమస్తే.